ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. పరిమళ తైలము అనేటువంటి అంశం మీద మనం ఈరోజు దేవుని యొక్క మాటను ధ్యానించుకోబోతున్నాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం మీద సెలవిస్తుంది, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంత బుద్ధిహీనత త్రాసులో ఉంచినది జ్ఞానమును అది పాడు చేయును, చెడగొట్టుననేటువంటి మాటను చదువుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చచ్చిన ఈగలు అనేది పాపముకు సాదృశ్యం అనండి. ఈ చచ్చిన ఈగలట పరిమళ తైలంలో పడినప్పుడు ఆ పరిమళ తైలాన్ని పాడు చేసి దాని యొక్క మంచి వాసనను పాడు చేసి చెడు వాసన రప్పిస్తాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మన జీవితంలో కూడా కొన్ని బుద్ధిహీనత అయినటువంటి క్రియలు ప్రియమైన దేవుని మన యొక్క జీవితాన్నే పాడు చేస్తాయని చెప్పి పరిశుద్ధంగా మనం హెచ్చరిక చేస్తుంది. ఈ మాట రాసేది ఎవరంటే ప్రసంగి, అంటే సొలొమోను రాజు, జ్ఞాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ఎంత వేదనతో ఆయన రాస్తానంటే ఆయన జీవితంలో కూడా కొన్ని చచ్చిన ఈగలు ఆయన యొక్క అభిషేక తైలములు, అంటే ఆయన యొక్క జీవితంలో పడిన చేత ఆయన యొక్క జీవితము సువాసన పాడై చెడు వాసనగా మారిపోయింది. ఎందుకంటే ఆయన జ్ఞానిగా ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేత్రపాశ అనేటువంటి చచ్చిన ఈగలు ఆయన జీవితంలో ఉన్నాయి. అన్య స్త్రీలతో ఆయన సహవాసం ఉంచుకున్నాడు. కాబట్టి యెహోవా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, సొలొమోను, నువ్వు తప్పైన దారిలో వెళ్తున్నావయ్యా, అన్యులతోనూ సహవాసం ఉంచుకుంటున్నావు. కాబట్టి వారు నిన్ను తమ యొక్క విగ్రహాలను ఆరాధింపడానికి వారిని తీసుకెళ్తున్నారు, జాగ్రత్త, నా నుండి నువ్వు దూరం అవుతున్నావు, జాగ్రత్త అని చెప్పి ఎన్నోసార్లు దేవుడు ఆయన హెచ్చరిక చేశాడు. కానీ ప్రియులరా, ఆయన నిర్లక్ష్యంతో ఉన్నాడు, బుద్ధిహీనతతో ఉన్నాడు. ఈ బుద్ధిహీనత అనేటువంటి చచ్చిన ఈగలు ఆయన జీవితంలో ఉండి ఆయన యొక్క పరిమళ తైలం అనేటువంటి ఆయన జీవితాన్ని పాడు చేశాయి. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన అంటున్నాడు, నా జీవితంలో ఈ చచ్చిన ఈగలు అనేటువంటి కొన్ని పాప కార్యాలు నా జీవితంలో ఉన్నాయి. నా యొక్క పరిమళ తైలం అనేటువంటి నా జీవితాన్ని పాడు చేశాయి. నీ జీవితంలో కూడా చచ్చిన ఈగలకి స్థలం ఇవ్వద్దని చెప్పి ఆయన అంటున్నాడు. రెండోది, సంసోను మనం గమనించినట్లయితే సంసోను పరాక్రమశాలి, ఆయన భయంకరమైన పరాక్రమశాలి, ఊహించలేని పరాక్రమశాలి. 1000 మందిని తన చేతులతో ఒక్క వ్యక్తిగానే కొట్టి చంపినటువంటి ఒక వ్యక్తి, ఏమీ చేతులు లేకపోయినా సింహాన్ని గొర్రె పిల్లలు చీల్చినటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక వ్యక్తి జీవితంలో నిర్లక్ష్యం అనే చచ్చిన ఈగలు, నేత్రపాశ అనేటువంటి చచ్చిన ఈగలు, అన్యులతో ఐక్యత అనేటువంటి చచ్చిన ఈగలు, కొన్ని చచ్చిన ఈగలు ఉన్నాయి. దేవుడు ఆయన హెచ్చరిక చేస్తుంటాడు, కానీ నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుడు ఆయన వదిలిపెట్టాడు. దేవుడు ఆయన మీద ఉన్నంత వరకు, దేవుని అభిషేకమైన మీద ఉన్నంత వరకు సంసోను అనే పేరు వింటే కిలోమీటర్ల దూరానికి పోయిన ఫిలిష్తీయులు ఇప్పుడు దేవుని ఆత్మ ఆయన నుంచి ఎడబాసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పట్టుకుంటున్నారు. ఆయన వారికి ముందుగా ఒక జోకర్లా మారిపోతున్నాడండి. వారు నవ్వించేటువంటి ఒక వ్యక్తిగా మారిపోతున్నారు. చివరికి ఆయన పరిస్థితిని ఆయన గుర్తెరిగినప్పుడు ఆయన కళ్ళు చూపు ఆయనకి లేదు, కళ్ళు కోల్పోతున్నాడు. అప్పుడు దేవుని దగ్గర మొరపెడుతున్నా, అయ్యా, నన్ను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అంటున్నాడు. అయినా కూడా దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నందువలన కనుచూపును కోల్పోయాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. కారణం ఏంటంటే చచ్చిన ఈగలు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎలాంటి చచ్చిన ఈగలు ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పాపాలు, చిన్న చిన్న పాపాలు ఏదైతే చిన్నవి అనుకుంటున్నామో, ఈగ చాలా చిన్నదండి, కానీ అది పరిమళ తైలంలో పడితే ఆ తైలమే పాడైపోతుంది. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి చచ్చిన ఈగలు ఏమైనా ఉంటే మన జీవితాన్ని నుంచి శాశ్వతంగా తొలగించుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సంసోను జీవితంలో, సొలొమోను జీవితంలో తండ్రి, వారి యొక్క పాప క్రియలు, చిన్న కార్యాల నుండి పాప క్రియలు చచ్చని ఈగల్లా ఉన్నాయి. వాటి గురించి వారు హెచ్చరిక పొందుకున్నా కూడా తండ్రి నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటి పరిమళ తైలం తండ్రి అయ్యా, స్తోత్రం, అది చెడు వాసన కొట్టి వారి జీవితంలో తండ్రి దుఃఖకరమైన పరిస్థితులకు తండ్రి వారు వెళ్ళిపోయారు. మా జీవితంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో చచ్చిన ఈగల్ లాంటి పాప క్రియలు ఏమన్నా ఉన్నట్లయితే తండ్రి, మీ బిడ్డలను వెంటాడుతున్నట్లయితే తండ్రి, ఆ చచ్చిన ఈగలు అనేటువంటి పాప క్రియలను శాశ్వతంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలను వెంటాడుతున్న పాప క్రియలన్నింటినీ, చచ్చిన ఈగలు అనేటువంటి పాప క్రియల నుండి శాశ్వతంగా మీ బిడ్డలను విడిపించమని, ఈరోజు అంతా కూడా మీ బిడ్డలతో మీ హస్తం తోడు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి.
ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.